నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. మా ఏపీ ఆధ్వర్యంలో వైభవంగా ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు. బహుమతులు అందజేసిన సినీ హీరో సుమన్. పిట్ట కొంచెం కూతగనం. జ్ఞాపక శక్తితో జాతీయ అంతర్జాతీయ అవార్డులు సాధించిన బాలుని అభినందించిన బిఆర్ అంబేద్కర్ సేవా ట్రస్ట్. శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో శ్రీ గోదా రంగనాథుల కుడారై ఉత్సవం. అశేషంగా పాల్గొన్న భక్తజనం. ఆంధ్రప్రదేశ్ లో చిన్న సినిమాల నిర్మాతలను నిలబెట్టుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం ఉందని ప్రముఖ సినీ నటుడు సుమన్ రాష్ట్ర షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పాల్గొన్న సందర్భంగా తమ అభిప్రాయంగా పేర్కొన్నారు. ఆదివారం రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల బహుమతి ప్రధాన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి ముంబైకి చెందిన నిర్మాత ఎస్ఎన్ రావు అధ్యక్షత వహించగా ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ విజేతలకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పరంగా చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాణానికి ఆంధ్రలో సబ్సిడీ పెంచాల్సిన అవసరం ఉందని సుమన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ను కేవలం ఆంధ్రప్రదేశ్ లోని ఔత్సాహిక కళాకారుల కోసం ఏర్పాటు చేసిన మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజాను అభినందించారు. అదృష్టం తలుపు తట్టి తన సినిమా హీరోగా విభిన్న భాషల్లో సినిమాలు చేశానని, సినిమా రంగంతో తన పరిచయాన్ని వివరించారు. ఓటీటీ కంటెంట్ యజమాని, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ఎన్ రావు మాట్లాడుతూ తన ఓటీటీ ప్లాట్ఫామ్ కు అర్హత గల కథలను దర్శకుడు దిలీప్ రాజా ద్వారా తీసుకుంటా అన్నారు. సబ్సిడీ పెంపుదల అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. 203 ఎంట్రీలు రాగా 65 ఎంట్రీలను షార్ట్ లిస్ట్ చేసినట్లు నిర్వాహకుడు దిలీప్ రాజా చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణ స్మారక ప్రథమ బహుమతిని విశాఖపట్నానికి చెందిన మహావృక్షం షార్ట్ ఫిల్మ్ కు 50,000 నగదు, ద్వితీయ బహుమతిని శ్రీకాకుళం చెందిన సింహాద్రి అప్పన్న షార్ట్ ఫిల్మ్ కు మహానటి సావిత్రి స్మారక పురస్కారాలతో 30,000 నగదు బహుమతి, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా అబద్ధం వర్సెస్ నిజం షార్ట్ ఫిల్మ్ కు 20,000 నగదు బహుమతులను సినీ నటుడు సుమన్, నిర్మాత రావు, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి దోనిపుడి మధుబాబులు అందజేశారు. రాజుల సింతకు స్పెషల్ కాన్సెప్ట్ బహుమతి, ఉత్తమ నటుడుగా మోహన్, ఉత్తమ నటిగా సుజిత, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సాయి ప్రకాష్, బాల నటులుగా హర్షతునిసా శ్రీనివాస్, ఉత్తమ క్యారెక్టర్ నటులుగా పవన్ శర్మ, ఉత్తమ దర్శకులుగా ఈశ్వర్ త్రివిక్రమ్, నిర్మాతగా దినేష్ కదిరి, జ్యూరీ పతాక బహుమతిని ఎన్ఎస్ నాయుడు, గంగాధర్లు వ్యక్తిగత బహుమతులు అందుకున్నారు. కార్యక్రమాన్ని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా పర్యవేక్షించారు. కార్యక్రమంలో కో కన్వీనర్ అచ్చెన్న శ్రీనివాస్ యాదవ్, సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు, నరేష్ ధోని, సత్యవర్ధన్, విశేషంగా కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు. అభిమానుల అత్యుత్సాహాన్ని పోలీసు బందోబస్తు ద్వారా కట్టడి చేశారు. ఎన్నో నేరాలు చేస్తున్నారు కాబట్టి ఆడవారికి అన్ని చట్టాలు అమల్లోకి వస్తున్నాయి. రవి సమాజం దృష్టిలో నేరస్తులయ్యాడు. తన జీవితం తనగా చెప్పుకుని నిర్దోషి అయ్యాడు. ఆడదాని సుఖం కోసం గంజాయికి, మత్తు మందికి బానిసై ఎన్నో నేరాలు గోరాలు చేస్తున్నారు. దానికి బానిస అప్పో. నీ జీవితం నీ చేతిలో ఉంది. నీ జీవితం నీ చేతిలో ఉంది. నీ జీవితం నీ చేతిలో ఉంది. చివరికి నాకన్నా గొప్ప ప్రతిభాశాలి అయినా కన్న కొడుకునే చంపుకున్నాను. భగవంతుడా, నీ కోసం నేను జీవితాన్ని ధారపోశాను. నీవు నాకు ఇచ్చిన వరం ఇదా? వరం ఇదా? ఓ మహాశిల్పి వీరన్న, నీవు దుఃఖించకు. నీ కొడుకు చిరంజీవి అయి ఇక్కడ ఉంటాడు. ఈ క్షేత్రంలో నీ కుమారుని పేరుతో సింహాద్రి అప్పన్నగా కొలువుంటాను. నన్ను కొలచిన భక్తులకు పుత్రశోకం లేకుండా చూసుకుంటాను. ఒక సినిమా షూటింగ్ ఫస్ట్ షూటింగ్ జరిగినప్పుడే నాకు 2-3 ప్రొడ్యూసర్స్ వచ్చారు. అంటే ఈ ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నన్ను సినిమాలో బుక్ చేయడం జరిగింది. సో జస్ట్ వెళ్దాం అనుకొని అలా అది నాకు ప్రొఫెషన్ అయిపోయింది. ఆ ప్రొఫెషన్ని అలాగే కంటిన్యూ చేసి తర్వాత తెలుగులో నా మిత్రుడు భానుచందర్ యాక్టర్, ఆయన తమిళ్లో విలన్గా చేశాడు నాతో పాటు. తను చెప్పాడు, నీకు తమిళ్ కాదురా, నీకు తెలుగే నీకు సూపర్ స్టార్ అవుతాము రా, ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. అంటే అప్పుడు రామారావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు అందరూ రిటైర్ అవుతున్నారు. హీరోలకి అక్కడ వ్యాక్యూమ్ ఉంది, నువ్వు రా అని చెప్పి తీసుకొచ్చి తమ్మారెడ్డి భరద్వాజ గారికి పరిచయం చేసి, రేణుక నరసింహ గారు పరిచయం చేసి మా ఫస్ట్ సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిరంజీవి గారితో జరుగుతుంది, ఫినిషింగ్లో ఉంది. ఈ తరంగిణి సినిమా స్టార్ట్ చేశారు. నాది 22 రోజుల్లో నా వర్క్ కంప్లీట్ చేసి నేను మళ్ళీ చెన్నైకి వచ్చేసి మళ్ళీ నేను తమిళ పిక్చర్ షూటింగ్ చేస్తున్నాను. అప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే పెద్ద హిట్ అయ్యి, తరంగిణి సినిమా నా మొదటి సినిమా, 1 year సినిమా ఆడింది. ఇంకా అక్కడి నుంచి నా తెలుగు ప్రారంభం జరిగింది. తర్వాత నాకు అనుకోకుండా కామెడీ, ట్రాజెడీ, యాక్షన్
హస్బెండ్ వైఫ్ క్యారెక్టర్ అన్నీ నాకు పడింది. దాంతో ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్, డి సెంటర్లో కూడా నేను బాగా పాపులర్ అయ్యాను. నాకంటే ఒక మార్కెట్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూస్గా సినిమాలు మీ అందరికీ తెలుసు, సితారా ఇలాంటివి. దాని తర్వాత నిజంగా చెప్పాలంటే మరి భగవంతుడు దయ వల్ల ఏంటంటే అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్, రామదాసుల రాముడి క్యారెక్టర్, సత్యనారాయణ స్వామి దేవుడి పాత్రలు. అంటే అప్పట్లో రామారావు గారు చేసేవారు. రామారావు వచ్చి ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత చాలామంది చేశారు, కానీ వెంకటేశ్వర స్వామిగా ఎవరికి అంత రికగ్నిషన్ రాలా. మరి ఆ భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసి నాకు ఇవ్వడం జరిగింది అది. అండ్ నా రికార్డు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో మన రికార్డు సృష్టించాలి, చేయాలి, అదే లైఫ్ అనేది. ఎవరైతే ఈ అవార్డు తీసుకున్న వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అట్లాగే సుమన్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో చలనచిత్ర, టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ ద్వారా మేము ఉచిత షూటింగ్ పర్మిషన్లు అన్ని సినిమాలకు ఇస్తున్నామండి రాష్ట్రంలో. అలాగే లఘు చిత్రం, చిన్న చిత్రాలు నిర్మించే నిర్మాతలకి 10 లక్షల రూపాయలు సబ్సిడీ కూడా ప్రభుత్వం ద్వారా ఇస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి గల నిర్మాతలు ముందుకు వచ్చి చిత్రాలు నిర్మించి, మంచి చిత్రాలు నిర్మించి ప్రభుత్వానికి సహాయపడవలసిందిగా మీ అందరిని కోరుతున్నాను. మీకు రావాల్సినటువంటి సబ్సిడీలు మా సంస్థ ద్వారా మీకు త్వరగా అందించే ఏర్పాటు కూడా మేము చేస్తామని చెప్పేసి మీకు తెలియపరుస్తుంది. మీలో ఎవరికైనా మంచి కథ ఉంటేనే వచ్చి మా ఆఫీస్కి వచ్చి మీ కథ చెప్పండి. కథ నచ్చితే మేము రావు గారికి చెప్పడం జరుగుతుంది. ఆయనకే ఎక్కడికి వెళ్ళి ఆయన ఎవరితో బతులాడి వేసుకోవాల్సి అవసరం, ఆయనకే ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది, సినిమా రిలీజ్ చేసుకోగలరు. ఇప్పుడు కన్నడలో సినిమాలు తీశారు. నన్నైతే 2 నెలల నుంచి బొంబాయి రెడ్డి 4 సినిమాలు తెస్తాను. నేను వెళ్ళా, అయితే వెళ్ళలేదంటే అది ఇది కాదు, నాకేదో కొన్ని సమస్యలు నేను వెళ్ళకపోయాను. అట్లాగే మీకు అవకాశం వస్తుంది కాబట్టి మీలో కలం గీయగలిగిన వాళ్ళు, ముఖ్యంగా అబద్ధం వర్సెస్ నిజంలోనో దేంట్లోనో వాళ్ళంటే నీకేంటి బాధ అనింది ఆ డైలాగ్ చెప్పాను నేను. వాళ్ళు కానీ మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంచి కథ రాసుకుని దానికి తగిన ఆర్టిస్టులను చూసుకుని మీరు వచ్చి కథ చెప్తే అది మేము రావు గారికి చెప్పి ఆయన అన్నాక ఆయన అనుమతితో దాన్ని షూటింగ్లోకి తీసుకెళ్తాం. ఇప్పుడు దాకా మీరు తీసింది షార్ట్ ఫిలిం, యూ హ్యావ్ టు గ్రో అప్ ఫర్ ది బిగ్ ఫిలిం. సో ఆర్టిస్టులు కావాలంటే ఒక డెడికేషన్ కావాలి, ఒక క్రమశిక్షణ కావాలి, ఒక పట్టుదల కావాలి, ఎవరైనా తిట్టినా నెట్టుకుని వెళ్ళే శక్తి కావాలి. ఎవరైనా విమర్శిస్తుంటారు, చాలామంది విమర్శిస్తున్నారు, రావాలని పడుచుకోకుండా మనకు అనేది మనం చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి లైఫ్లో పైకి రావాలి. అందుకోసమే మేము ఇది కంటెస్ట్ చేసింది, ఈ ఆర్గనైజేషన్ చేసింది. కాకపోతే లక్షలు ఖర్చు పెట్టి నేను ఊరకనే ఇంత కార్యక్రమం చేయను. మీకోసం నేను ఆంధ్రావాడిని, ఆంధ్ర మీద నమ్మకంతో నేను సొంత స్టూడియో పెట్టాను తెనాలిలో. అందుకనే మీరు ఎవరైనా ఎడిటింగ్, డబ్బింగ్, ఆ ప్రాపర్ ఎడిటర్ని తెచ్చుకోండి, ఎడిటింగ్ చేయించుకోండి. డబ్బింగ్ ఇంజనీర్, సౌండ్ ఇంజనీర్ తెచ్చుకోండి, చేయించుకోండి. సో ఇక్కడ నా దగ్గర కెమెరా, లైట్లు, ట్రాక్, ట్రాలీ, రిఫ్లెక్టర్లు, ట్రైన్లు అన్నీ ఉన్నాయి. మీరు వాడుకోండి, ఊరకనే ఇస్తాం, డబ్బులు అక్కర్లా. మీరు పైకి రావటమే నాకు కావాలి. పిట్ట కొంచెం కూతగనవాన్న తీరుగా అతి చిన్న వయసులోనే తమకున్న జ్ఞాపక శక్తితో అనేక విషయాలను విశ్లేషిస్తూ జాతీయ, అంతర్జాతీయ అవార్డుల పంటను పండిస్తున్న బండికల్ల ప్రదీప్ నారాయణ్ ఇటీవల ఢిల్లీలో భావ ప్రతిభా సమ్మాన్ అవార్డు అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ బాలుడికి అభినందన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద గల సామ్రాట్ సమావేశపు హాల్లో శనివారం రాత్రి అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బండికల్ల ప్రదీప్ నారాయణ్ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. బేతాల భూషణం అధ్యక్షత వహించిన కార్యక్రమంలో వక్తలు విద్యార్థి జ్ఞాపక శక్తిని ప్రశంసించారు. మండలంలోని గుడివాడ గ్రామానికి చెందిన బండికల్ల రాజేష్ కుమారుడైన బండికల్ల సందీప్ నారాయణ్ 4 సంవత్సరాల 7 నెలల వయసులోనే సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియంలో స్కూల్ విద్యను అభ్యసిస్తూ తనకున్న జ్ఞాపక శక్తి ద్వారా అనేక అంశాలలో ప్రతిభను చాటుకుంటూ ఇప్పటి వరకు 11 జాతీయ అవార్డులు, 11 అంతర్జాతీయ అవార్డులు సాధించడంతో పాటుగా ఇటీవల ఢిల్లీలో భావ ప్రతిభా సమ్మాన్ అవార్డును తీసుకోవడం ద్వారా విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడని కనపర్తి అబ్రహం లింకన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యారంగ ప్రముఖులు బండికల్ల ప్రదీప్ నారాయణలోని జ్ఞాపక శక్తి పటిమను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో దళిత యూనివర్సిటీ ప్రొఫెసర్ గొజ్జర్లముడి కృపాచారి, హైకోర్టు న్యాయవాది పరికల డానియల్, సెయింట్ జాన్స్ స్కూల్ కరస్పాండెంట్ సూరజ్ మహాన్, మన్నవ ప్రభాకర్, బండికల్ల సతీష్, బండికల్ల రాజేష్, సీనియర్ న్యాయవాది పిల్లి విద్యాసాగర్, బాలుడి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Education for all, women empowerment,
infrastructure growth, digital India, national pride and unity. I respect God, keep my India clean. Together we make a new India strong and happy. Jai Hind. జై హింద్. 11+11 22 అవార్డ్స్, జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ అందుకున్న ఆ బాలుడిని మనము ఇంపార్టెన్స్ తీసుకురావాలి, పబ్లిసిటీ తీసుకురావాలి అంతే. ఎందుకంటే నేను ఒక చిన్న విషయం మనకి కంబంపాటి సంజయ్ తల మీద గుర్తునే ఉంటుంది. 5 ఏళ్ల క్రితం మనకి 10th క్లాస్ ఫస్ట్ వచ్చింది, 10th క్లాస్ ఫస్ట్. అప్పుడు మేమే చేసింది అమ్మాయిని మొత్తం చేసి, ఎందుకంటే తీసుకురావాలి ప్రతి దానికి. ఈ రోజుల్లో వీడు రిజర్వేషన్, గోల్డ్ రిజర్వేషన్ అని చెప్పేసి వాళ్ళు ఎత్తుకుంటున్నారు మాట మీద. రిజర్వేషన్ ఆ రోజు కూడా అన్నాను, ఇప్పుడు ఇది అంటున్నాను. ఏ రిజర్వేషన్ అంటే మనకి ఇటువంటి పిల్లలు పడుతున్నారు. కాబట్టి మనల్ని ఎక్కడ చూసినా సరే అడగకపోవడానికి ట్రై చేస్తున్నారు. అటువంటిది మానండి అని చెప్పేసి. తెనాలి ప్రాంతంలో గుడివాడ గ్రామ నివాసి కీర్తిశేషులు బండికల్ల ప్రదీప్ గారి మనవడు, ప్రదీప్ గారి కుమారులు ఇద్దరు, బండికల్ సతీష్ గారు, బండికల్ల రాజేష్ గారు. రాజేష్ గారి కుమారుడు జాతీయ స్థాయిలో 11 అవార్డులు, అంతర్జాతీయ స్థాయిలో 11 అవార్డులు, రీసెంట్గా ఢిల్లీలో ఒక అవార్డు తీసుకొని రావడం జరిగింది. ఇది ఎంత గొప్ప విషయం అంటే 4 సంవత్సరాల 7 నెలల యొక్క విద్యార్థి సెయింట్ జాన్ హై స్కూల్లో చదువుతున్నారు. ఆ విద్యార్థి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మెమరీ పవర్. ఈ దేశాల యొక్క ఫ్లాగ్స్ని కానీ, అంతర్జాతీయ విషయాలు కానీ, జాతీయ విషయాలు కానీ క్షుణ్ణంగా చెప్పగలిగి, జాతీయ గీతాన్ని మరి అదేవిధంగా ఈ అంతర్జాతీయ విషయాలు ఏమడిగినా కానీ చెప్పగలిగేటువంటి మెమరీ పవర్తో ఈ రకంగా అవార్డులు సాధిస్తున్నటువంటి ఈ బండికల్ల ప్రదీప్ నారాయణ అనేటువంటి చిన్న కుర్రోడికి ఇచ్చినటువంటి ఈ అవార్డుని మేము గుర్తించి బాబాసాహెబ్ అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఆ పిల్లవాడిని ఘనంగా సత్కరించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని అభినందిస్తున్నాం. మరి ముఖ్యంగా సెయింట్ జాన్స్ హై స్కూల్లో ఉన్నటువంటి ప్రావీణ్యతను బట్టి వాళ్ళ కరస్పాండెంట్ సూరజ్ మోహన్ గారిని కూడా అభినందిస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు పిల్లవాడిని అభినందిస్తూ, ఆ పిల్లవాడిని దీవిస్తూ, ఆశీర్వదిస్తూ ఇంకా ఎంతో ఉన్నత స్థాయిలకు వెళ్ళాలని, మంచి చదువుకొని మంచి భవిష్యత్తు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఈరోజు మా అబ్బాయి బండికల్ల ప్రదీప్ నారాయణ్ బాల ప్రతిభా సమ్మాన్ అవార్డు అందుకున్నారు ఢిల్లీలో. దాన్ని ఉద్దేశించి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా ట్రస్ట్ తెనాలి వారు మా అబ్బాయిని సన్మానించడం, ఈ విధంగా ఫెసిలిటేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది విశిష్ట అతిథుల మధ్యలో మా అబ్బాయి సన్మానం తీసుకోవడం నిజంగా గర్వకారణం. ఇంకా అంటే ఇలా మీ అందరి బ్లెస్సింగ్స్తో ఇంకా ఎన్నో అచీవ్మెంట్స్ సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా ట్రస్ట్కి మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధనుర్మాస ప్రాధాన్యత క్రమంలో శరణాగతి గోష్ఠి నిర్వహణలో కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా కుడారాయి ఉత్సవాన్ని అశేష భక్తజన సందోహం నడుమ విశేషంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్ డిపో సమీపంలోని విఎస్ఆర్ కళాశాలకు వెళ్లు మార్గంలో గల శరణాగతి గోష్ఠి ప్రాంగణంలో శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి స్వీయ పర్యవేక్షణలో 12వ ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం విశేషంగా శ్రీ గోదా రంగనాథుల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కుడారాయి ఉత్సవంలో భాగంగా 581 గంగాలతో శ్రీ గోదా రంగనాథుల వారికి పాయసాన్ని నివేదన చేశారు. శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి కుడారాయి ఉత్సవ ప్రాధాన్యతను భక్తులకు వివరించారు. నివేదన చేసిన పాయసన్నం అనంతరం భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. కార్యక్రమాలకు శరణాగతి గోష్ఠి సభ్యులు పర్యవేక్షించారు. ఈ విశేష కార్యక్రమంలో మహిళా భక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆచార్యుడి దగ్గరికి పరిచయం చేయగానే ఆచార్యుడు గురువు ఏం చేస్తాడు, ఈ శిష్యుడిని తనలో ఐక్యం చేసుకుంటాడు, అంటే తన లోపల వేసుకుంటాడు. అలా పాలల్లో బియ్యాన్ని వేయాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని వేసినట్టు పాలు ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఇన్ని పాత్రలు పెట్టాం కదండి, సుమారు 550 పాత్రలు పెట్టాం కదా. ఈ 550 పాత్రల్లో కూడా సుమారుగా 600 లీటర్ల పాలు పోసాం. ఈ 600 లీటర్ల పాలలో ఎన్ని బియ్యాన్ని పోసాం? సుమారుగా 29 నుండి 30 కేజీల మధ్యలో బియ్యాన్ని పోసాం. 29 కేజీల నుండి 30 కేజీల బియ్యాన్ని పోసాం. అంటే మన లెక్కలో 15 మానికల బియ్యం, దానికి తక్కువగా కొంచెం. ఈ 30 కేజీల బియ్యాన్ని కూడా బాగా లోపల తిప్పుతూ ఉండాలి, అంటే పాలల్లో కలుస్తూ ఉండాలి.
గెరిటి కూడా ఇందులో భాగమేనండి. ఆ గెరిటి ఏమవుతుంది, గురువు దగ్గర అప్పుడు బెత్తం తీసుకుంటాడు కదా, తస్మాత్ జాగ్రత్త. అలాగే గురువు దగ్గర ఆ గెరిటిని తీసుకుని ఆ కళాయిని లోపల బాగా తిప్పుతూ ఆ పాలల్లో బాగా కలిసేటట్లుగా, పాలే కనపడేట్లు ధాన్యం కనపడినంతసేపు బాగా వాళ్ళల్లో పెసరపప్పు ఒక శిష్యుడు, జీడిపప్పు ఒక ఆయన, బాదం పప్పు ఒక ఆయన, సారపప్పు ఒక ఆయన, పిస్తా పప్పు ఒక ఆయన, కొబ్బరి ఒక ఆయన, కొబ్బరి యాలకులు ఒక ఆయన, పటికి బెల్లం ఒక ఆయన, పంచదార ఒక ఆయన, బెల్లం ఒక ఆయన, పచ్చకర్పూరం ఒక ఆయన, కుంకుమ పువ్వు ఒక ఆయన. అంటే 12 మంది కలిసారు. ద్వాదశ ఆదిత్యులు, ద్వాదశ సూర్యులు ఉంటారు కదా మనకి, 12 మంది కలిసారు. 3 టౌన్ పరిధిలో సంక్రాంతి సంబరాల పేరుతో కోడి పందాలు కానీ జోదాలు కానీ నిర్వహిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని తెనాలి 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు హెచ్చరించారు. ఆదివారం 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంక్రాంతి పండుగ పేరుతో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడినా అందుకు తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. కోడి పందాలకు, పేకాట వంటి జోదాలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. అటువంటి జోదాలు ఆడుతూ పోలీసులు పట్టుబడితే కేసులు తప్పవని హెచ్చరించారు. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, అదేవిధంగా కొంతమందికి అయితే హెచ్చరిక. ప్రజలందరూ కూడా గమనించండి, భోగి రోజు, సంక్రాంతి రోజు, అదేవిధంగా కనుమ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏదో పర్మిషన్ వచ్చేసినట్టుగా చాలామంది కోడి పందాలు, పేకాట్లు వేసేటువంటి అవకాశం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో మా పరిధిలో అయితే ఎవరికి కూడా కోడి పందాలు, పేకాటకు సంబంధించినటువంటి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. అలా జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రజలు గమనించండి, మీ ఏరియాలో ఎక్కడైనా కోడి పందాలు కానీ పేకాట కానీ జరుగుతూ ఉంటే తప్పనిసరిగా మాకు సమాచారం ఇవ్వండి. అలాంటి యాక్టివిటీస్ని మేము కంట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా పండగ సందర్భాల్లో చాలామంది యూత్ కొద్దిగా వైలెంట్ యాక్టివిటీ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాటికి యూత్ దూరంగా ఉండాలని, అలాంటి చేష్టలు ఎవరైనా మీ ఏరియాలో చేస్తూ ఉంటే పోలీసు వారికి వెంటనే సమాచారం ఇవ్వాలని కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. పండగ సందర్భంగా మేము కనుమ రోజు, అదేవిధంగా పండగ రోజు, భోగి రోజు కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోవడం, అదేవిధంగా లాండ్ ఆర్డర్ యాక్టివిటీ చేసుకునేటువంటి పనుల్లో బిజీగా ఉన్న సందర్భంలో ఎవరైనా పేకాట, కోడి పందాలు లాంటి సమాచారం వచ్చి మేము కానీ పట్టుకొని తెచ్చామంటే కన్ఫర్మ్ చేసుకోండి, మీరు గౌరవ కోర్టు వారి ముందు హాజరు కాబోతున్నారని సిద్ధపడండి. దయచేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం, మీ ఏరియాలో ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. కంచకచర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలను కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా విద్యార్థులు, అధ్యాపకులు సాంప్రదాయ వేడుకలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ, మన పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని, ఈ సంక్రాంతికి ప్రతి ఇల్లు ధనధాన్యాలతో భోగభాగ్యాలతో కలకల్లాడుతూ ఉంటారని చెప్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ అంటే అందరికీ గుర్తుకొచ్చేది రంగవల్లులు, గాలిపటాలు, గంగిరెద్దులు, హరిదాసులని ముచ్చటగా సాగే ధనుర్మాస ప్రాధాన్యతను చాటుతూ పట్టణంలోని రామలింగేశ్వరపేటలో సంకీర్తనాకారులైన భక్తులు భక్తి గీతాల ప్రచారం చేశారు. ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా ఆదివారం సంకీర్తనాకారులు నగర సంకీర్తన భక్తి ప్రచారం చేపట్టారు. సంకీర్తన గీతాలు ఆలపిస్తూ భజన నృత్యాలతో రామలింగేశ్వరపేట నుండి పుట్ట రాఘవయ్య మిల్లు సమీపంలో గల రామాలయం వరకు భక్తి గీతాలతో నగర సంకీర్తన కార్యక్రమం నృత్య ప్రదర్శనగా కొనసాగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి నేరెళ్ల వరలక్ష్మి కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ, ధనుర్మాసంలో శ్రీ గోదా రంగనాథుల వారి అనుగ్రహానికి నృత్య రీతులతో కూడిన నగర సంకీర్తనకు ఎంతో ప్రాధాన్యత ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ శాస్త్రి, బెల్లంకొండ వెంకట్, వజుల సునీత, నిర్మల రమేష్ పలువురు సంకీర్తనకారులు పాల్గొన్నారు. ఈ మాసం చక్కగా స్వామి కీర్తనలు పాడుకుంటూ అలాగే నృత్యం చేసుకుంటూ స్వామికి చేరువవటానికి ఇది ఒక మార్గంగా చెప్పబడింది. దీనికి హరికథ ఒక ప్రధాన ఉదాహరణగా
మన పెద్దవాళ్ళు మనకి చెప్పున్నారు. నగర సంకీర్తన అనగా స్వామిని కీర్తించుకుంటూ చక్కగా వాడల పిల్లలతోటి డ్యాన్సులు వేసుకుంటూ నృత్యాలు చేసుకుంటూ ఆనందంగా అందరినీ కలుపుకుని, అంటే ఒక మంచి వాతావరణం పిల్లలకి పెద్దలకి కూడా ఈ వాతావరణం చాలా బాగుంటుంది. గోదాదేవి తిరుప్పావని రచించిన మాసమే ఈ ధనుర్మాసం కాబట్టి మా వంతుగా మేము ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము. ఇక రానున్న రోజుల్లో ఇంకా మంచిగా ఎక్కువ మందితోటి ఈ కార్యక్రమాన్ని రూపొందించే విధంగా మేము ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. నమో వెంకటేశాయ. బెత్తంపట్టి గురువులు చెప్పిన పాఠం వల్ల లభించే ధ్యానంతో ఉన్నతంగా ఎదిగి పలుచోట్ల స్థిరపడిన పూర్వ విద్యార్థులు మరలా వారు చదివిన పాఠశాలలో కలుసుకుని మధుర అనుభవాలను పంచుకుంటూ విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించుకున్న వైనం పెదరావూరు జెడ్పీ పాఠశాలలో ప్రాధాన్యత సంతరించుకుంది. మండలంలోని పెదరావూరు జెడ్పీ పాఠశాలలో 1995-96 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పాఠశాల ప్రాంగణంలో ఆదివారం విశేషంగా కొనసాగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు నాటి గురువులను ఘనంగా సత్కరించారు. అప్పటి స్కూల్ హెచ్ఎం వెలుగోలు మదన్ మోహన్ రావు, ఉపాధ్యాయులు చలపతి వాలేశ్వరరావు, నరసింహారావు, సుబ్బారావు, సత్తార్, కస్తూరిబాయి, విజయలక్ష్మి, యశోద, రాజకుమారులను సత్కరించారు. తరగతి గదుల్లో నాటి ముచ్చట్లను పూర్వ విద్యార్థులు పరస్పరం పంచుకున్నారు. ప్రస్తుతంలో జీవితంలో స్థిరపడిన విధానం, సాధించిన విజయాలు ఉభయ కుశలోపరిగా పరస్పరం తెలుసుకున్నారు. సందడి వాతావరణంలో కొనసాగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్యాలయం, నృత్య గురు వెంకటలక్ష్మి శిష్య బృందం ప్రదర్శించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాటి విద్యార్థులు నేటి బాధ్యత గల పౌరులై సుభాష్, విజయ్ కృష్ణ, శ్రీనివాసరావు, శంకర్, కిరణ్, పూర్ణచంద్, రాకేష్ తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. సందడి వాతావరణంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్య నేర్పిన గురువులతో ఆనందం పంచింది. ఇప్పుడు కొంచెం ఆధ్యాత్మికత, యోగా ఇటువంటి వాటికి మనసు వెళుతుంటుంది. ముఖ్యంగా మనసుకు ప్రశాంతతను ఇచ్చేటువంటిది యోగా అనుకుంటున్నాను నేను. మీరు కూడా నెమ్మదిగా ఆ వైపు ఇంకా మీరు దృష్టి మరలించి ఉండరు, కానీ కొంచెం చూడండి. ప్రాణాయామం అంటే, యోగా అంటే ఇటువంటివి చాలామంది మన సుబ్బారావు మాస్టర్ గారు చదువుతున్నారు. ఆయన ఉదయపూట కార్యక్రమం ఏంటి అని అడిగితే ఇది నేర్పడం అన్నమాట, ప్రాణాయామం ఇటువంటి. మంచి మాటల్లో నేను ఒక రెండు విషయాలు చెప్పాలని బలంగా అనుకుంటున్నాను. ఆంధ్ర పత్రిక అని చెప్పి చాలా కాలం నుంచి, ఒక 60-70 ఏళ్ల నుంచి వచ్చినటువంటి పత్రిక. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు అని చెప్పి ఆయన పత్రిక నడుపుతుండేవాళ్ళు. దాంట్లో సెకండ్ పేజీలో ఒక పద్యం ఒకటి ప్రతిరోజు ఇచ్చేవాళ్ళు. అదేమిటంటే, ఒరులేయవి వనరించిన నరవర ప్రియము తన మనుమలకు తానవి వరులకు చేయకునికి పరాయణము పర్వతంలో పదవుల కలదన్న. మేము కొట్టో తిట్టో మానసికంగా బాధ పెట్టో మిమ్మల్ని ఏదో ఒక రకంగా గొప్ప వాళ్ళని చేయాలి, మాకంటే మిగిలి వాళ్ళు రాణించాలనే ఉద్దేశంతో మేము అటువంటి చర్యలు చేపట్టామే. కానీ నిజంగా మీ మీద మాకు ఏ విధమైనటువంటి కోపం ఎందుకుంటుంది? మీరు ఆలోచించుకునే ఉంటారు, లేకపోతే మమ్మల్ని పిలవరు అసలు. కనుక మీ అందరికీ అది ఒకసారి గుర్తు చేసి మీరు మర్చిపోయింది, అది మీ బాగు కోసమే మేము చేశామని. మీరు ఎక్కడున్నా ఎప్పుడున్నా మీ యొక్క విశ్వాసాన్ని మెయిన్ తల్లి, తండ్రి, గురువు, తరువాతే దైవం. ఆ రోజు మాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువర్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మేము ఆహ్వానించడం, అలాగే వారు వయసు సహకరించకపోయినా మా మీద ఉన్న అభిమానంతో మమ్మల్ని ఇంత దూరం ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడం, అలాగే ఆ రోజు జ్ఞాపకాలని నెమరు వేసుకోవటం, ఇవన్నీ కూడా చాలా ఆనందకరంగా ఉన్నాయి. ఉల్లాసభరితమైన వాతావరణంలో ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కేంద్రం నిర్వాహకులైనటువంటి శ్రీ వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇవ్వటం, ఈ 97-96 విద్యా సంవత్సరాల్లో చదువుకున్న విద్యార్థులందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వటం, అలాగే వాళ్ళందరూ కూడా తమ అనుభవాలు, అలాగే వారు గురువులు నేర్పిన విద్యాబుద్ధుల్ని ఎలా ఫాలో అయ్యి ఎలా పైకి వచ్చారు ఏంటి అనేది ఇవన్నీ కూడా ఇక్కడ వివరంగా చెబుతుంటే నిజంగా మనసుకు చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు జరగాలి, ఒక గురువు యొక్క విలువ ఏంటి అనేది మనం గుర్తు చేసుకోవటం, గురువులను గౌరవించుకోవటం అనేది మన సంస్కృతి.
గడప లోపల కులం గడప దాటితే హిందూను అనే భావనతో హిందువులంతా ఐకమత్యంగా సంఘటితంగా ముందుకు నడవాల్సిన సమయం ఇదని, తద్వారా సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవచ్చునని రాష్ట్రీయ స్వయం సేవక్ సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ అవ్వారు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. తెనాలి పినపాడు బస్తీలో ఆదివారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమంలో అవ్వారు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో హిందువులు ఎదుర్కొనే సమస్యలు అధిగమించేందుకు కులం విషయాన్ని ఇంటికి మాత్రమే పరిమితం చేసి సనాతన ధర్మం పరిరక్షణలో హిందువులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తూరి ఆదిశేషు, కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య, వార్డు భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ మైలా హరికృష్ణ, కోడు రమాదేవి, గడ్డం శ్రీధర్, కరేటి రవిప్రసాద్, చిన్ని, ఫణిదపు దుర్గా, చెన్ను కళ్యాణి, మాజీ కౌన్సిలర్ మైలా శ్రీనివాసరావు, మంగమూరి హైమారావు, ఆర్ రాధాకృష్ణ, చెన్ను నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ధర్మం అనేది మనలందరినీ సంతోషంగా, సుఖంగా, ఆనందదాయకంగా చేయడం కోసమే ధర్మం ఉందన్నమాట. మనం ఎప్పుడైతే ధర్మాలను నడుచుకుంటామో, భగవంతుడి యొక్క సాంగత్యంలో ఉంటామో, ప్రతిరోజు భగవంతుడి నామం జపించడం, భగవంతుడి కీర్తన చేయడం, భగవంతుడిని పూజించడం, ఈ విధంగా మన భక్తి మార్గంలో నడుచుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ ఉంటే మనం చాలా ఆనందంగా ఉంటాం. మానవ జన్మ యొక్క లక్ష్యం నెరవేరుతుందన్నమాట. ఆర్ఎస్ఎస్ అంటే తెలియని గ్రామం లేదు, తెలియని పట్టణం లేదు, తెలియని మనిషి లేదు. ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్? సమాజాన్ని నిర్మించడం. సమాజాన్ని నిర్మించడం అంటే ఎలా ఆలోచించారు? వ్యక్తి నిర్మాణం జరిగితే సమాజ నిర్మాణం జరుగుతుందని చెప్పి ఆటోమేటిక్గా వచ్చేసి, వ్యక్తి నిర్మాణం జరిగితే వ్యక్తి కనుక సౌశల్యుడు అయితే కనుక సమాజం ఆటోమేటిక్గా సౌశల్యత సంతరించుకుంటుందని చెప్పి ఆలోచించారు ఆ రోజు. అందుకే సంఘ శాఖల్లో మీకు ఏం చెప్పరు, కాసేపు ఆటలాడతారు, ఒక పాట పాడతారు, ఒక గీత పాడతారు, ఒక బోర్డు ఉంటుంది, చివరిలో ప్రార్థన ఉంటుంది, ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇదే జరిగేది సంఘ శాఖలు, ఇంకేం జరగదు. ఈ గంట సమయంలోనే వ్యక్తి యొక్క నిర్మాణం జరుగుతుంది. వ్యక్తి నిర్మాణం ద్వారా ఆ ఇల్లు బాగుపడుతుంది, ఆ ఇల్లు బాగుపడడం ద్వారా గ్రామం బాగుపడుతుంది, గ్రామం బాగుపడడం ద్వారా దేశం బాగుపడుతుంది. సో ఇటువంటి అద్భుతమైనటువంటి తారక మంత్రాన్ని ఆర్ఎస్ఎస్ సమాజానికి అందించింది. కొన్ని భక్తి కార్యక్రమాలు జరగడం వల్ల కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తిలో లేవైపోయి మనకున్న సాధకాలను మర్చిపోయి చక్కగా భగవంతుడు దీంట్లో మనం గడపడం వలన, మానసిక ప్రశాంతం వలన ఎంతో వెనుక ఎన్నో భావాలు మర్చిపోయి చక్కగా మంచి ఆరోగ్యంతో ఉండేవాళ్ళు. మరి ఈ రోజున చాలా వరకు కూడా ఆధునిక యుగంలో మరి భక్తి భావాలు అనేది తగ్గిపోవడం, మరి ఈ కంప్యూటర్ యుగంలో మరి యువకాలు బిజీ లైఫ్లో ఉంటాం. మరి ఇలాంటి అన్నిటి మనం కూడా మనం దైవభక్తి కూడా చాలా వరకు తగ్గిపోతాం. ముఖ్యమైన అకేషన్కి సంబంధించి, పండుగలకు సంబంధించి కానీ ఎప్పుడైతే ఇంట్లో నలుగురు కూర్చొని బాధలు, సంతోషాలు, దుఃఖాలు అన్ని పంచుకుంటారు, అప్పుడే మన జీవన విధానం బాగుంటుందని ఉద్దేశంతో ఇలాంటి హిందూ సమ్మేళనాల్లో అనేక రకమైన విషయాలు, హిందువులు చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇంకా పెద్దలు వివరిస్తారు. కాబట్టి మనం ఎక్కడైనా చేయాల్సింది ఏంటంటే మనం అందరం సంఘటితంగా ఉండాలి, బయట వ్యక్తులకు అవకాశం ఇవ్వకూడదు. మనం ఎప్పుడైతే సంఘటితంగా ఉంటామో ఆ రోజున మనం మంచి జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. స్థానిక చెంచుపేటలోని అమరావతి ఫ్లాట్స్ లో గల శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వాములు ఆదివారం నిర్వహించిన కుడారాయ ఉత్సవంలో వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి పాయసం నివేదన చేసి భక్తులకు ప్రసాదనంగా పంపిణీ చేశారు. ఉత్సవాలలో భాగంగా సంక్రాంతి పండుగ వరకు నిర్వహించే కార్యక్రమాలను ఆలక పాలక మండలి ముఖ్యులు మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా మహిళా భక్తులు పాల్గొని గోదా రంగనాథులకు ప్రీతిగా సంకీర్తనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఆలయ పాలక మండలి కార్యవర్గం పర్యవేక్షించారు. ఈరోజు కోడారాయి ఉత్సవం విశేషంగా జరుగుతున్నది కాబట్టి 108 గంగాళాలతో స్వామివారికి పాయస నివేదన జరుగుతుంది. భక్తులు విరివిగా పాల్గొని తమ వంతు కార్యక్రమాల్లో ముగ్ధులయ్యారు. 14/1/26 ఉదయం అమ్మవారికి సారె సమర్పించుట, తదనంతరం 10 సంవత్సరంలోపు బాలబాలికలకు భోగి పండ్లు సమర్పించి ఆ రోజు ఆశీర్వచనం, వేదాశీర్వచనం కలుగవు. దేవాలయ అర్చకులు వేద మంత్రాలతో ఆ రోజు వైభవంగా జరుపుక సాయంత్రం గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణానికి భక్తులు విరివిగా పాల్గొని తమ వంతు ముగ్ధులు కాగలరని దేవాలయ నిర్వహణ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు దేవాలయంలో జరుగు కోడారాయి ఉత్సవానికి 108 గంగాళాలతో ప్రసాదాన్ని నివేదించి భక్తులకు సమర్పిస్తున్నారు.
ధనుర్మాసంలో అమ్మవారికి ప్రతిరోజు కూడా మామూలుగా ధనుర్మాస సందర్భంగా అమ్మవారికి ఈ నెల రోజులు కూడా కార్యక్రమం తిరుప్పావై జరిగింది. ప్రతి ఒక్క భక్తులు కూడా చాలామంది విరివిగా పాల్గొని ఉదయం తిరుప్పావై అవన్నీ చూసుకొని స్వామివారి ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారు. ఈ రోజుకి రేపు 14వ తారీఖు ధనుర్మాసం చివరి రోజు కాబట్టి అమ్మవారికి సారా, రెండోది ఏంటంటే అమ్మవారి కళ్యాణం ఆ రోజు కూడా 14వ తారీఖుతో ముగుస్తుంది. కాబట్టి ఈ ఉడాకాలనీ వాసులు కానీ చింతపేట వాసులు కానీ అందరూ కూడా వచ్చి స్వామివారి కృపకు పాత్రలై స్వామివారి కళ్యాణం కూడా చూసి అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలనే ఉద్దేశంతో స్వామివారికి జై శ్రీమన్నారాయణ. భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగంలో మొదటిదైన సౌరాష్ట్రీ సోమనాథంచాని పండితులు కీర్తించే సోమనాథ్ దేవాలయం హిందువులకు పరమ పవిత్రమైన దేవాలయమని బీజేపీ సీనియర్ నాయకులు టి అనంతాచార్యులు పేర్కొన్నారు. స్థానిక గంగారామపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో దక్షిణామూర్తి సన్నిధానంలో సోమనాథ్ స్వామివాన్ పర్యవేక్షంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం పట్టణ నార్త్ బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు టి అనంతాచార్యులు మాట్లాడుతూ సోమనాథ్ దేవాలయ ఆవశ్యకతను, ఆ దేవాలయంపై ముష్కర్లు చేసిన దాడులను వివరించారు. సోమనాథ్ దేవాలయంపై ముష్కర్లు చేసిన దాడులను ఎదుర్కొని ఎంతో మంది హిందువులు అమరులైన విధానాన్ని వివరించారు. సోమనాథ్ దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదని, హిందువులకు ఎంతో పవిత్రమైన ఆలయంగా వివరించారు. ఆలయం పునర్నిర్మించుకుని 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శివాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పట్టణ నార్త్ జోన్ అధ్యక్షులు గోళ్ల దేవరాజ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవనాయుడు, శంకర్రావు, శ్రీనివాస్, నందివెలుగు శివ తదితరులు పేర్కొన్నారు. ఎందరో గొప్ప మేధావులు ఈ దేవాలయం స్ఫూర్తిగా ఉంటుంది యావత్ భారత జాతికి, యావత్ హిందూ జాతికి అని చెప్పేసి దానికోసం కంకణం కట్టుకుని దాని పునర్నిర్మాణం కోసం కృషి చేస్తే అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి నెహ్రూ కనీసం దీని పునర్నిర్మాణానికి ఎటువంటి సహాయ సంపత్తులు అందించకపోగా దీనిని నీరుగార్చడానికి ఎంతగానో ప్రయత్నించినటువంటి దాఖలాలు చరిత్రలో ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ దేవాలయాన్ని మళ్ళీ స్ఫూర్తి ఇవ్వడం కోసం, ఇది 1000 సంవత్సరాలైంది, మళ్ళీ పునర్వైభవ స్థితికి తీసుకురావడం కోసం ఈ రోజున మన ప్రధానిగా ఉన్నటువంటి మోడీ అక్కడికి వెళ్ళి సోమనాథ్ స్వాభిమాన పర్వ అనేటువంటి పేరుతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా హిందూ జాతిలో గొప్ప స్ఫూర్తి వస్తుంది. ఈరోజు పాత శివాలయంలో సోమనాథ ఆలయము పునర్నిర్మించి 1000 సంవత్సరాలైన సందర్భంగా కార్యక్రమం చేసి పూజలు చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము ఘనంగా చేశాము. అనంతాచారి గారు, మన వాసుదేవనాయుడు గారి ఆధ్వర్యంలో మండలం తరఫున చేయటం జరిగింది. కులాలు, ప్రాంతాలు, పార్టీలు వేరైనా హిందువులంతా తామంతా ఒకటే అనే భావంతో సంఘటితంగా ముందుకు నడవాల్సిన సమయం ఇదని, తద్వారా సనాతన ధర్మాన్ని, ఆలయ వ్యవస్థను పరిరక్షించుకోవచ్చునని హిందూ చైతన్య వేదిక బాపట్ల జిల్లా అధ్యక్షుడు బండారు జ్వాల నరసింహారావు ఆదివారం తెనాలి పట్టణంలోని తడికలబడిలో నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమంలో పిలుపునిచ్చారు. తెనాలి నాజర్పేట బస్తీ, రామలింగేశ్వరపేట బస్తీ సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి రామలింగేశ్వరపేట తడికలబడి ఓపెన్ ఆడిటోరియంలో ఆదివారం హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని రాష్ట్ర స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో నిర్వహించారు. గోవాడ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ సభలో మునుకొంట విశ్వనాథ్ శర్మ, దావులూరి రామ్మూర్తి జ్యోతి ప్రజ్వలన చేయగా విష్ణుభట్ల వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా విశిష్ట వ్యక్తులను ఘనంగా సత్కరించారు. హిందూ చైతన్య వేదిక బాపట్ల జిల్లా అధ్యక్షుడు బండారు జ్వాల నరసింహారావు ప్రధాన వక్తగా హిందూ సనాతన ధర్మం పరిరక్షణ అంశాలపై సుదీర్ఘంగా ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో తోటకూర వెంకటరమణారావు, 11వ వార్డు కౌన్సిలర్ కటారి సామ్రాజ్యం, కటారి హరీష్, అడప సంపత్రాయుడు, దాసరి బాలకృష్ణయ్య, హనుమాన్ ప్రసాద్, గోవాడ కృష్ణ చైతన్య, దాసరి కనక సుందరం తదితరులు పాల్గొన్నారు. తొలుత చల్లా బాలస్త్రిపుర సుందరీదేవి శిష్య బృందం ప్రదర్శించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శన సభికులను అలరించింది. నిజమైన హిందూ సమాజం ఈ దేశం కోసం కావాలని చెప్పి ఆర్ఎస్ఎస్ శాఖ 1925లో ఏర్పాటు చేశాడు. ఆయన ఎన్నుకున్న 4 అంశాలు మాత్రమే. మొట్టమొదట చిన్న పిల్లలతోటి 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలతోటి నాగపూర్లో ఒక 5-6 తోటి ఆయన ఒక శాఖను ఏర్పాటు చేశాడు. శాఖ అంటే ఒక గంట సేపు ఉంటుంది. మన భారతీయ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఆటలు, కబడ్డీ పోటీలు, ఇవన్నీ ఒక అరగంట సేపు ఆడటం, కూర్చోవడం, మన కుటుంబ పరిస్థితులు చూసుకోవడం,
ఎలా చదువుతున్నావు, నీ కుటుంబ పరిస్థితి ఏంది, మీ నాన్నగారి పరిస్థితి ఏంది, దేశ పరిస్థితి ఏంది తెలుసుకోవడం ఒక అరగంట సేపు భౌతిక అనమాట వెళ్ళిపోవడం. ఇది శాఖ యొక్క ప్రధాన ఉద్దేశం. అది స్థాపించాడు. ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా 1925లో ఒక 5-6 తోటి ఏర్పాటు చేసినటువంటి శాఖలు ఈ రోజు 1,70,000 శాఖలు భారతదేశంలో ఉన్నాయి. సాప్తాహికలు కానీ రోజువారీ శాఖలు కానీ RSS శాఖలు 1,70,000 శాఖలు ఉన్నాయన్నమాట. ఏదో అధికారం కోసం ఇది కాకుండా హిందువులందరినీ ఏకం చేసి హిందూ ధర్మాన్ని పరిరక్షించడం. ఇప్పుడు మీరు రోజు పేపర్లో టీవీలో చూస్తున్నారు ఏం జరుగుతుంది. పక్క దేశాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి దేశాల్లో రోజు అనేక మంది హిందువుల్ని రకరకాలుగా హింసించి చంపేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అరాచకం, హిందువుల మీద జరిగేటువంటి అరాచకాలు ఆపడానికి, వీటన్నిటిని నిర్మూలించడానికి మనం ఒక యజ్ఞంలాగా ఈ RSS 100 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నది. దేవాలయ పరిశుభ్రత యోగ కార్యక్రమాన్ని ఒక కార్యాచరణగా తాము ముందుకు తీసుకెళ్తున్నామని, ఈ కార్యాచరణలో భాగంగా 133వ కార్యక్రమంగా తెనాలి పట్టణంలోని విశ్వకర్మ ఆలయమునందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు కిషోర్ గురూజీ పేర్కొన్నారు. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి ఆధ్వర్యంలో ఆదివారం తెనాలి కొత్తపేటలోని విశ్వకర్మ దేవాలయంలో పరిశుభ్రత సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశుభ్రత సేవలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కిషోర్ గురూజీ భక్తి మార్గం ఆవశ్యకతను వివరించారు. నవవిధ భక్తి మార్గాల్లో 7వదైన దేవాలయ పరిశుభ్రత యోగం ద్వారా ఆత్మనివేదన లభిస్తుందని అన్నారు. 60 మంది యోగా సభ్యులు ఆలయ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. వాహనమును కోరకుండా యోగ విద్యను నేర్చుకున్నటకు నేర్పించుటకు గురువుజీకి సహకారిగా ఉంటారు. ఈ ఆశయాలను అన్ని వేళలా ప్రకటించి పారదర్శకత చూపుతారని ప్రమాణం మీద తెలియజేస్తున్నారు. మన శ్రీ ఆంజనేయ ధ్యానంలో చెప్తారు. ఈ విషయాన్ని ప్రచారం చేయండి. శ్రీ ఆంజనేయ ధ్యానంలో యోగా చేస్తున్నాను, నేను గుడిలోకి వెళ్ళినప్పుడే దానం చేస్తానమ్మన్నారు గురువు గారు. నోరు తెరిచి చెప్పండి, సీక్రెట్ గా చేయడం కాదు. ఇప్పుడు నేను ధర దక్షిణాలు చెప్తా గారి వల్లే నాకు వచ్చిందని ఎందుకు చెప్పాను అనుకున్నారు? నాకు ఆ దోషం రాకుండడానికి. నేను అనుకుంటాడు గురువు గారు తపస్సు చేశారు కావాలా, పాడాలేసి చాలా విషయాలు అనుకుంటారేమో అని ఆయన చెప్తే నాకు వచ్చినాయి. సో దాస్యభక్తి అంత గొప్పది కాబట్టి మనము 15 ఏళ్ల క్రితమే దీన్ని ప్రారంభించి ప్రతి నెల చేస్తున్నాం. వేమూరు మండలం జంపని గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయం నందు ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా ఆదివారం కోడారాయి ఉత్సవాన్ని కన్నుల పండుగ ఘనంగా నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం గోదాదేవికి చెన్నకేశ్వర స్వామివారికి విశేష పూజలు జరిపి స్వామివారి పల్లకి ఉత్సవాన్ని జరిపారు. ధనుర్మాసంలో అత్యంత విశేషమైన 27వ రోజున నిర్వహించే కోడారాయి ఉత్సవ విశేషాన్ని అర్చకులు మేడు శ్రీనివాసమూర్తి భక్తులకు వివరించారు. ఎక్కల చిన్నసుబ్రహ్మణ్యం, రోజా దంపతులు ప్రధాన పూజాకర్తలుగా వ్యవహరించారు. భక్తులకు గోదాకృష్ణులకు నివేదించిన గోక్షీర పాయసాన్ని మహాప్రసాదంగా వినియోగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోదా అష్టకాన్ని పఠించి గోవిందనామస్మరణ చేశారు. పరమాత్మ ముందు ఆయనకు గోక్షీర పాయసాన్నాన్ని నివేదించి ఆయన ఆరగించినటువంటి శేష పాయసాన్నం ఏదైతే ఉంటుందో దాన్ని అందరూ కూడా ఈ రోజున ఆరగించి అనేక రకాలైనటువంటి ఫలాలను అనుభవించినటువంటి పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున స్వామి యొక్క అనుగ్రహంతో కూడినటువంటి ఆ గోక్షీర పాయసాన్నాన్ని ఆరగించినటువంటి వారందరికీ కూడా వివాహం కానటువంటి వారికి వివాహమైంది. అలాగే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కానీ, రాజ్యాలు పోగొన్నటువంటి వారు కానీ వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉన్నటువంటి ఫలాలన్నింటినీ కూడా ఆమె నిరూపణప్రాయంగా చూపించింది. భక్తి తత్వాన్ని గురించి తెలియజేస్తూ భగవంతుడి దగ్గర భక్తుడు ఏ విధంగా ఉండాలి, భక్తుడు ఏ విధంగా మెలిగితే భగవంతుడు తన యొక్క అనుగ్రహంతో కరుణిస్తాడు అనేటువంటి విషయాన్ని ధనుర్మాస వ్రతం ద్వారా ఆమె మనకు తెలియజేయడం జరిగింది. అటువంటి పవిత్రమైనటువంటి రోజున ద్రవిడ భాషలో కుడారై అనేటువంటి పేరుతో ఈ రోజున పిలుస్తారు. అటువంటి కుడారై ఉత్సవాన్ని జంపని గ్రామంలో వించేసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ఈ రోజున నిర్వహించుకోవడం జరిగింది. గ్రామాభివృద్ధికి విద్య ఎంతగానో దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ విద్యాభివృద్ధికి తమదైన సహాయ సహకారాలు అందించాల్సిన ఆవశ్యకత ఉందని విశ్రాంత డిస్టిక్ ఇండస్ట్రియల్ అధికారి బడుగు సాంబయ్య అమృతూరులో జరిగిన కార్యక్రమంలో అన్నారు. మండల కేంద్రం అమృతూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 15.58 లక్షలతో PM శ్రీ కెమిస్ట్రీ ల్యాబ్ నిర్వహించారు.
ఈ క్రమంలో 1978-79 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తమ ఉన్నతి కారణమైన తమ పాఠశాలకు ఉడతాభక్తిగా తమ మిత్రులు ప్రస్తుతం విద్యను అభ్యసించిన విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించడంతో పాటు ఉపాధ్యాయులకు వృత్తిపరమైన కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఉపయోగపడే విధంగా సుమారు 4 లక్షల రూపాయల వ్యయంతో కంప్యూటర్ అందజేశారు. ఈ సహాయ సహకారాలు అందించేందుకు ఆర్గనైజర్ పేరేలి వీరరాఘవయ్య, వెలువూరు ఇందిర, గుంటూరు చినవెంకలను గ్రామం తరపున మాజీ ఎంపీపీ మనే రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం ముఖ్య అతిథిగా విచ్చేసిన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అధికారి బడుగు సాంబయ్య దాతలకు పుష్పగుచ్చం అందజేసి దుశ్శాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మనే రత్నప్రసాద్ మాట్లాడుతూ 1978-79 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు విద్యను అభ్యసించిన విద్యాలయం అభివృద్ధికి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. ఇదే క్రమంలో పూర్వ విద్యార్థులు ప్రతి ఒక్కరూ పాఠశాల అభివృద్ధికి తమ సహాయ సహకారం అందిస్తే రాబోయే తరాల వారికి ఎంతో ఉపయోగకరం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మరిపతి సర్విజీ, షేక్ రంజానీ, మాజేటి వెంకటేశ్వరరావు, ఆదినారాయణ, కె మధుసూదన్ రావు, ఆనంద్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి మీరు చాలా సంతోషం. మీరు గ్రామం ఉదయం దరిదాపు 45 సంవత్సరాలు అయింది. మరి అయినా కూడా మరి ఆ రోజుల్లో శరణ వెంకట సుబ్బమ్మ గారని వారు స్కూల్కి కట్టబట్టే మరి ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది, చదువుకోవటం. మరి అటువంటిది ముందుగా 67-68 ఎస్ఎల్సి చివరి బ్యాచ్ ఒక స్టేజీ కట్టారు. మరి మీరు కూడా ఇది కట్టారు. అట్లాగే దాతలు చాలామంది మామూలుగా గ్రామంలో చాలా ఇచ్చారు. మరి ఎందుకంటే ఇదంతా కూడా దూరం వెళ్ళిపోయినాడు, ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు కాదు. చాలా సంతోషం. మరి ఇటువంటి కార్యక్రమానికి మీ గ్రూప్ తరఫున మరి ఎవరికాళ్ళు ఇట్టాగే పూర్వ విద్యార్థులు చేస్తేనే మన తరం, మనం అందరం కూడా మన ముందు పెద్దలు చేస్తే మనం చదువుకున్నాం, మనం అందరం కూడా చేస్తే మన తదుపరి మరి పేద పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం వివిధ స్థాయిలో ఉన్నత స్థానంలో ఉన్నామంటే ఆ రోజు మనకి విద్య గ్రామ కమిటీ ద్వారా కానీ అమర్పూరు గ్రామం తరపుగా ఉన్న హై స్కూల్, కొన్ని విలేజ్ల్లో హై స్కూల్ లేక ఎడ్యుకేషన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళతో కంపేర్ చేస్తే ఉన్న ఈ ఊరు వాస్తవంగా మనం గర్వపడాల్సి వస్తుంది. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో కూడా మనందరికీ తెలుసు మన హై స్కూల్ మీద డిపెండ్ అయి పాంచాడారం కానీ ఎలవరు గ్రామాలు ఎక్కువగా ఆధారపడ్డాయి. అట్లానే మన ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉపయోగపడేదిగా అలానే ప్రభుత్వం కూడా విద్యకి మనకి చాలా కేటాయిస్తుంది. అలానే పిఎంసి కింద ఇచ్చిన బిల్డింగ్కి మీరు 78-79 బ్యాచ్ ఇచ్చినందుకు చాలా సంతోషం. రత్నప్రసాద్ గారు ఇవాళ ఈ ఊళ్ళో కానీ చుట్టుపక్కల మండలంలో గ్రామాల్లో అన్నింటిలో కూడా ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. నేను దుగ్గిరాల వనసేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో దుగ్గిరాల్లోని జంపాల కళ్యాణ మండపం నందు ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తాడేపల్లికి చెందిన మణిపాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో పరీక్షలు జరిపారు. శిబిరం నందు రక్తపోటు, మధుమేహం, ఈసీజీ, ఏకో, ర్యాండమ్ బ్లడ్ షుగర్ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి రొమ్ము క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి టీటీడీ పాలకమండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి హాజరై దోస్ అధ్యక్షుడు మిక్కిలేని గాంధీ మండల నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యుల వద్దకు వెళ్లి పరిచయం చేసుకున్నారు. గత 13 సంవత్సరాలుగా దోస్త్ ఆధ్వర్యంలో శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దోస్త్ ప్రధాన కార్యదర్శి సాగర్లమూడి శ్రీనివాస్, ఎన్ఆర్ఐ P4 సభ్యులు జంపాల సుబ్బారావు, సభ్యులు గద్దే వాసు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశవేన్ శ్రీయంత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగు ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు ఒల్లూరు నరసింహారావు, గ్రామ సర్పంచ్ బాణావత్ ఖుషీబాయ్, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్, పర్వతేని హర్ష, కొండపనేని రవీంద్ర, జంపాల శివ, వాసిడి సుధాకర్, నక్కా చిరంజీవి, గరికా శ్రీను, తాడిపోయిన రామస్వామి యాదవ్, పసుపులేటి రవి యాదవ్, పసుపులేటి గణేష్, బొజ్జా బాలు యాదవ్, నవీన్, వైద్యులు హరిప్రసాద్, శివకోటేష్, శ్రీతేజ, ఇమ్మాన్యుయల్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొత్తం 200 మంది పరీక్షలు జరిపించుకోగా ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వైద్య శిబిరం కొనసాగింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యం మహాభాగ్యం అని అంటారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సమాజానికి ఉపయోగపడతారు, సమాజ సేవ చేయడానికి కూడా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా సంక్రాంతి సంబరాల్లో వంటల పోటీలు, అదేవిధంగా క్రికెట్ ఇలాంటివన్నీ కూడా చేర్చి పిల్లలకి ఆనందకరంగా ఉండడానికి, ఆహ్లాదకరంగా ఉండడానికి, మహిళలకు కూడా ప్రోత్సాహంగా ఉండడానికి, అంటే వంట మనం ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చేసుకునే విధానం కాకుండా ప్రతి ఒక్కరికి తెలియజేస్తే ఏ రకంగా ప్రోటీన్స్ ఉంటాయి అవన్నీ తెలియజేసుకుని ఆరోగ్యాన్ని ఆ విధంగా కూడా మెరుగుపరచుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్న దోస్త్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇనిషియేటివ్ తీసుకుని ముఖ్య భూమిక పోషిస్తుంటాం. ఈ సందర్భంగా చాలా గుండెకి సంబంధించి, యూరాలజీకి సంబంధించి, అలాగే జనరల్ మెడిసిన్ ఈ డాక్టర్లు 3 వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి టెస్టులు, బ్లడ్ టెస్టులు, PSA టెస్టులు, ముఖ్యంగా బీపీ, షుగర్, దీనికి సంబంధించి అన్ని సెట్లు, కార్డియాక్ సంబంధించి ECGలు, 2D ఎకోలు ఇవన్నీ నిర్వర్తిస్తున్నాం. చాలామంది ఇక్కడికి మాకు రెస్పాన్స్ బాగుంది.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వాళ్ళు ఒక బ్లడ్ టెస్ట్ చేస్తే దాని ద్వారా తెలుస్తుంది. అలాగే మగవారికి ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అని ప్రొస్టేట్ గ్లాండ్ కి మూత్రాశయం దగ్గర ఉండే ప్రొస్టేట్ గ్లాండ్ కి వచ్చే క్యాన్సర్ కూడా బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకునే సౌకర్యం కల్పించడం జరిగింది. సో ఇలా గ్రామీణ ప్రజల్లో వారికి వారికి వచ్చే వైద్య సమస్యల మీద అవగాహన కల్పించాలని దోస్తు యొక్క ముఖ్య లక్ష్యంలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ మెడికల్ క్యాంప్ పెట్టాం. ఇప్పటి వరకు చాలా బాగా రెస్పాన్స్ ఉంది. పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రతి సంవత్సరం కూడా గత 14 సంవత్సరాలుగా దోస్తు వారి సేవలను అందిస్తున్నారు. సంబరాల్లో భాగంగా క్రికెట్ టోర్నమెంట్, వంటల పోటీలు, అలాగే యువతకి ఉత్సాహంగా ఉండటం కోసం బోల్డన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈ రకంగా ప్రజలకి ఎప్పుడు కూడా సేవ అందించడంలో దోస్తు సేవ వన్ ట్రస్ట్ వాళ్ళు ముందుంటారు. అలాగే వారి సేవలు మున్ముందు కూడా కొనసాగాలని కోరుకుంటూ, ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మంచి ఉచిత వైద్య శిబిరం హెల్త్ క్యాంప్ పెట్టారు. అందరు ప్రజలు వచ్చి వినియోగించుకోవాలని, అదే విధంగా మన గెస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. మన జానక్ గారు, టీటీడీ మరి మండల అధ్యక్షురాలైన అనిత గారికి, అదే విధంగా ప్రజాప్రతినిధులు, ప్రజలకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్య ఉద్దేశంతో దోస్తు సేవా ట్రస్ట్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మా ఏపీ ఆధ్వర్యంలో వైభవంగా ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు, బహుమతులు అందజేసిన సినీ హీరో సుమన్. పిట్ట కొంచెం కూతగనం, జ్ఞాపక శక్తితో జాతీయ అంతర్జాతీయ అవార్డులు సాధించిన బాలుని అభినందించిన బిఆర్ అంబేద్కర్ సేవా ట్రస్ట్. శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో శ్రీ గోదా రంగనాథుల కుడారై ఉత్సవం, అశేషంగా పాల్గొన్న భక్తజనం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.